నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఈ వీడియోలో కాసేపు రాజకీయ అంశాలు, తాజా రాజకీయ పరిణామాలు, పొలిటికల్ హీట్ పుట్టించేటటువంటి తాజా మసాలా గరం ఐటమ్స్ వీటన్నిటినీ పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు తీసుకురాబోతున్నటువంటి ఒక కొత్త రాజకీయ సంస్కరణ, ముఖ్యంగా ఎన్నికల సంస్కరణ గురించి మాట్లాడే ప్రయత్నం, విశ్లేషించే ప్రయత్నం, విశదీకరించేటటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నాను. ఇప్పటికే చాలామందికి అర్థమై ఉంటుంది నేనేం చెప్పబోతున్నాను అని చెప్పేసి. అదే మీరనుకుంటుందే, నేను చెప్పేది కూడా అదే. ఇక మీదట ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి పరోక్షంగా జరుగుతున్నటువంటి ఎన్నికలను కాస్త ఇక మీదట ప్రత్యక్షం చేయబోతున్నారట. అంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ సంబంధించినటువంటి వీరంతా కలిసి ఎన్నుకునేటటువంటి జెడ్పీ చైర్మన్లు, మండల ప్రజా పరిషత్ చైర్మన్లు ఇక మీదట వీళ్ళ మీద ఆధారపడకుండా ప్రత్యక్షంగా వారే నిలబడి వారే డైరెక్ట్గా తమ కోటు తెచ్చుకొని గెలిచేటటువంటి అవకాశం. అదేవిధంగా మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్ల మీద ఆధారపడకుండా డైరెక్ట్గా వీళ్ళే ఎన్నికల బరిలోకి దిగి ప్రజల ఓటు ద్వారా డైరెక్ట్గా మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు గెలిచేటటువంటి, ఎన్నుకోబడేటటువంటి ఒక సంస్కరణకైతే నాంది పలకబోతున్నట్టుగా, ఇది పెడితే ఎలా ఉంటుంది, మీ అభిప్రాయం ఏంటి చెప్పండి అని చెప్పేసి తన ఆలోచనను తన పార్టీ నాయకులు, ఎమ్మెల్యేల దగ్గర పంచుకుంటూ వాళ్ళ అభిప్రాయాలను తీసుకుంటూ, అలాగే తమ మిత్రపక్షాలైనటువంటి బీజేపీ, జనసేన నాయకుల దగ్గర కూడా పంచుకుంటూ వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుంటూ ఈ సంస్కరణలు ఏ రకంగా చేస్తే బాగుంటుందనేటటువంటి ఆలోచన చేస్తూ ముందడుగు వేస్తున్నాడట. నిజంగా ఆశ్చర్యకరంగా ఉంది కదా. ఎందుకు ఆశ్చర్యం అంటారా? అసలు ఇలాంటి సంస్కరణలు అధికారంలో ఉన్నవాళ్ళు తీసుకురావడానికి సాహసించరు. ఎందుకంటే ఇప్పుడు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఏ పీఠమైనా సరే బడుతున్నోడదే బర్య అనేటటువంటి రీతిలో, అనే సామెత రీతిలో ఎవరికి అధికారం ఉంటే వాళ్ళకి, ఎవరికి బలం ఉంటే వాళ్ళకి, ఒకవేళ అధికారం మారిపోతే మారిపోయినటువంటి మరుక్షణమే వీటిని కూడా ఇలా కూలదోసి అలా తమ పార్టీ తమ వశం చేసుకుంటున్నటువంటి ఒక దౌర్భాగ్యకరమైన దుష్ట సంప్రదాయం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో వాటన్నిటికీ చెక్ పెడుతూ, చర్మగీతం పాడుతూ ఇక మీదట మీ దందాలు కుదరో, మీ దౌర్జన్యాలు కుదరో, ఇలాంటి కుసంస్కారం కుదరదు, కుయుక్తులు కుదరదు, పారదర్శకంగానే ఉండాలి అని చెప్పేసి ప్రత్యక్ష ఎన్నిక, పరోక్షం కాస్త ప్రత్యక్ష ఎన్నిక, ఎవరి మీద ఎవరు ఆధారపడకుండా ప్రత్యక్ష ఎన్నికల ద్వారా రాజకీయం నడిపించేటటువంటి, లోకల్ బాడీలు నడిపించేటటువంటి ప్రయత్నం అంటే ఖచ్చితంగా అభినందనీయం. అయితే ఈ ఆలోచన ఆయనకి ఎందుకు వచ్చింది, దీని ద్వారా ఏం సాధిద్దాం అనుకుంటున్నాడు, అట్ ద సేమ్ టైం మరి దీని వెనక ఉన్నటువంటి అపోహలు, అనుమానాలు, నెగిటివ్ అంశాలు ఏంటో కూడా నేను వివరించే ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేయబోతున్నాను. ఫస్ట్ దీని ద్వారా ఏం సాధించాలి, ఏం సాధించవచ్చు అంటే, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా బడుతున్నోడిదే బర్రె అనేటటువంటి కాన్సెప్ట్ అయితే ఇక మీదట కుదరదు. ఉదాహరణకు తీసుకున్నట్టయితే 2021లో జరిగినటువంటి లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి ఒక తాడిపత్రిలోనే ఆ యొక్క మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇంకెక్కడా అవకాశం దొరకల. ఒకటి, నామినేషన్లు వేయడానికి అవకాశం లేని పరిస్థితులు, భయోత్పాదం సృష్టించినటువంటి తీరు ఒక పక్క అయితే, ఎక్కడైనా ఏదైనా అవకాశం ఉంది అనుకుంటే ఏదో రకంగా భయపెట్టి అవసరమైతే క్యాంపు రాజకీయాలు కూడా నడిపించుకో, ఆఖరికి ఈ మున్సిపాలిటీల్లో గెలిచినటువంటి ఈ కార్పొరేటర్లు, కౌన్సిలర్స్ని వేళను కూడా క్యాంపులకు తరలించాల్సిన పరిస్థితి చాలా రాష్ట్రాల్లో చూస్తూనే ఉన్నాం. కింద స్థాయిలో ఉన్నటువంటి లోకల్ లీడర్లను కూడా ఏ గోవాకో ఇంకో చోటుకో క్యాంపులు పెట్టాల్సినటువంటి పరిస్థితి, కాపాడుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళని వదిలేస్తే ఎవరు కొంటారో తెలియదు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరికి ఓటేస్తారో తెలియదు, వీళ్ళకి చేయెత్తకుండా ఇంకెవరికి చేయెత్తుతారో తెలియదు, రాత్రికి రాత్రి ఎలా కండువా మారుస్తారో తెలియదు. అలాంటి పరిస్థితి లేకుండా ఉండేందుకే ఈ ప్రయత్నం. సో నేను చెప్పినట్టుగా 2021లో ఆ యొక్క తాడిపత్రి మున్సిపాలిటీ జేసీ ప్రభాకర్ రెడ్డి అక్కడ బలమైన నేత, చాలా కీలక నేత, దమ్ముగా, ధైర్యంగా ఎదురొడ్డి పోరాడగలిగిన వాడు కాబట్టి స్వల్పంగా 1-2 ఆ యొక్క సీట్ల తేడాతోనే ఆయన ఆ మున్సిపాలిటీని కైవసం చేసుకోవడం జరిగింది, పరిపాలన చేయడం జరిగింది. అదే ఆ ప్లేస్లో ఇంకెవరైనా ఉన్నట్టయితే, ఏ వీక్ పర్సనాలిటీ ఉన్నట్టయితే అధికారం కాస్త ఇలా మారిపోయింది. దక్కినటువంటి ఆ ఒక్క స్థానం కూడా తెలుగుదేశం పార్టీ చేజారిపోయేటటువంటి పరిస్థితి. అయితే
అలా ప్రత్యక్షంగా లేకుండా పరోక్షమైనటువంటి పద్ధతి ద్వారా ఈ యొక్క కౌన్సిలర్ల మీద, కార్పొరేటర్ల మీద, ఎంపీటీసీల మీద, జడ్పీటీసీల మీద ఆధారపడి రాజకీయం నడపకుండా ఇక మీద మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి లేదంటే మేయర్లు వీళ్ళందరూ ప్రత్యక్షంగా ఎన్నుకుంటే బాగుంటుంది అనేటటువంటి, ప్రత్యక్ష ఎన్నిక చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచన అయితే చేస్తున్నారట. ఎందుకంటే ఆల్రెడీ గతంలోనే ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి ఉదాహరణ కూడా ఉంది. ఆ రోజుల్లో తేగల కృష్ణారెడ్డి హైదరాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి మేయర్గా ఎన్నికారు. ఆ తర్వాత 2009కి వచ్చేసరికల్లా అది కాస్త జీహెచ్ఎంసీ అవటం, అక్కడి నుంచి మళ్ళీ రాజశేఖర రెడ్డి హయాంలో పరోక్ష ఎన్నికలు జరగటం అనేది అది వేరే కథ. సో తేగల కృష్ణారెడ్డి పేరు ఇప్పటికీ చెప్పుకుంటారు. హైదరాబాద్లో మేయర్ పీఠాన్ని అధిష్ఠించాడు. మేయర్గా గెలిచి, ప్రత్యక్ష ఎన్నిక ద్వారా గెలిచి ఆ పీఠాన్ని అధిరోహించాడు. తెలుగుదేశం పార్టీకి అది కీర్తి కిరీటంలో కలికితురాయని చెప్పేసి ఇప్పటికీ చెప్పుకుంటారు. సో రేపు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు కూడా ఈ క్యాంపు రాజకీయాలు, ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడతారో, ఎవరు చేయెత్తుతారో, ఎవరు చేయెత్తరో అనేటటువంటి ఒక దుష్ట సంప్రదాయాలని పక్కన పెట్టి ప్రజలే మా మేయర్ ఇతను, మా మున్సిపల్ చైర్మన్ ఇతను, మా జడ్పీ చైర్మన్ ఇతను, మా మండల ప్రజా పరిషత్ చైర్మన్ ఇతను అని చెప్పేసి డైరెక్ట్గా ఎన్నుకునేటటువంటి అవకాశం అయితే దీని ద్వారా ఉండబోతుంది. ఇది పాయింట్ నెంబర్ 1 అయితే. పాయింట్ నెంబర్ 2, పార్టీలకు కూడా తలనొప్పి ఉండదు. క్యాంపు రాజకీయాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉండదు. దుష్ట రాజకీయాలు చేసినటువంటి పరిస్థితి ఉండదు. సో ఇది పార్టీలకు కూడా ఒకందుకు మంచిదే. నంబర్ 3, ఈ చైర్మన్లుగా ఎన్నికైన వాళ్ళు లేదంటే మేయర్లుగా ఎన్నికైన వాళ్ళ మీద మెడ మీద కత్తి పెట్టి, అమ్మో మనం వాడికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే ఈ కార్పొరేటర్ ఎక్కడికి జంప్ అవుతాడు, వీడు ఎక్కడికి పోతాడు, రేపు మనకు మద్దతు ఇస్తారో లేదు, లేదంటే అవిశ్వాసం పెట్టి తొలగిస్తారో ఏంటో, ఇలాంటి భయాలేవీ లేకుండా వాళ్ళు కూడా తమకు వచ్చినటువంటి అధికారాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుని ప్రజలకు మంచి చేసేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. అంటే ఏ భయానికి, ఏ ప్రలోభాలకు లొంగకుండా పూర్తి స్థాయిలో పనిచేసేటువంటి అవకాశం. ఒకవేళ రేపు ప్రభుత్వాలు మారినా సరే, ఎన్ని చోట్ల ప్రభుత్వాలు మారిన వెంటనే అవిశ్వాస తీర్మానాలు పెట్టేసి ఉన్నటువంటి చైర్మన్లని, ఉన్నటువంటి మేయర్లని వీళ్ళందరినీ దింపేసి కొత్త వాళ్ళని ఎన్నుకోవటం, తమకు నచ్చినటువంటి వాళ్ళని, తమకు అనుకూలమైనటువంటి వాళ్ళని, పార్టీల బలాబలాలు మారిపోయినా సరే అవిశ్వాసాలు వస్తుంటాయి, మేయర్లు మారిపోతుంటారు, చైర్మన్లు మారిపోతుంటారు. సో ఈ దుష్ట సంప్రదాయాలు మొత్తానికి ఒక్క సవరణతోటి, ఒక్క కొత్త పరిపాలనా సంస్కరణతోటి చరమగీతం పాడేటటువంటి అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా ఇది నిర్వహించాలంటే డీలిమిటేషన్, దాంతోపాటుగా చట్ట సవరణ కూడా అవసరం. సో చట్ట సవరణ అంటే అవకాశం ఉంది. ఎలాగూ కూటమి ప్రభుత్వానికి మంచి మెజారిటీ ఉంది కాబట్టి, మంచి సీట్లు దక్కాయి కాబట్టి చట్ట సవరణ వేళ చేతిలో పని. దాంతోపాటుగా డీలిమిటేషన్ కూడా జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలంటే ఉన్నటువంటి వార్డుల పరిస్థితి ఏంటి, అందులో జనాభా ఏంటి, ఎన్ని ఉంచాలి, ఎన్ని తీసేయాలి, ఎన్ని మార్చాలనేటటువంటి ఒక అంచనా కూడా ఉంటుందట. సో కొన్ని లెక్కల ప్రకారం, కొన్ని సోర్సెస్ ప్రకారం ప్రస్తుతం 100కు పైగా ఈ మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి వార్డులు కనుక పునర్విభజన జరిగితే ఖచ్చితంగా చేయాలి. చేసినట్టయితే కొన్ని ప్రధానమైనటువంటి నగరపాలక సంస్థలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే అంటే విశాఖపట్నం జీవీఎంసీలో దాదాపుగా పాత వార్డులు 98 ఉంటే కొత్త వార్డులు 120కి పెరిగే అవకాశం ఉందని, విజయవాడలో 64 పాత వార్డులు ఉంటే 86కు పెరిగే అవకాశం ఉందని, గుంటూరులో 57 నుంచి 76, నెల్లూరులో 54 నుంచి 72, కర్నూలులో 52 నుంచి 68, తిరుపతిలో 50 నుంచి 66, అనంతపురంలో 50 నుంచి 62 వార్డుల వరకు పెరిగేటటువంటి, అంటే దాదాపుగా 20, 15, కొన్ని చోట్ల 19, 18, 12, లీస్ట్ 12 ఇట్లా పెరిగేటటువంటి అవకాశం అయితే ఉందట. అంటే దీని ద్వారా ఇంకొక రకమైనటువంటి అవకాశం ఏంటంటే కొత్త వార్డులు పెరగడం ద్వారా రిజర్వేషన్లో మార్పులు వస్తాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానివ్వండి, వాళ్ళ కూటమి కానివ్వండి అనుకుంటున్నటువంటి మహిళా కోట ఏదైతే ఉందో దాంతోపాటుగా బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి మేము తగినంత ప్రాధాన్యం కల్పిస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి మాటల నేపథ్యంలోనే ఆ రిజర్వేషన్లకు కూడా అవకాశం కలిగించేటటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నారట. సో ఒక పక్క మహిళలకు ఛాన్స్, ఇంకో పక్క రిజర్వేషన్ సీట్ల పెరుగుదల ద్వారా కొంత ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థుల యొక్క సంఖ్య కూడా పెరిగేటటువంటి అవకాశం. వీటన్నిటితో పాటు ప్రత్యక్ష ఎన్నికైతే ఎలాంటి ప్రలోభాలు లేకుండా తమ పార్టీ ఉన్నా, తమ ప్రభుత్వం ఉన్నా లేకపోయినా ఎన్నికైన వారు పూర్తి స్థాయిలో తమ పదవీ కాలంలో స్వేచ్ఛగా పనిచేసుకునేటటువంటి అవకాశం. ప్రభుత్వాలు మారిన వెంటనే ఏదో ఉల్టా పల్టా చేసేటటువంటి ఛాన్స్ లేకుండా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాటు, క్యాంపు రాజకీయాలు నడపాల్సినటువంటి దౌర్భాగ్యం తప్పించేటటువంటి ప్రయత్నం, ఈ ప్రయోజనాలన్నీ వనగూరబోతున్నాయట.
సరే, ఇన్ని పాజిటివ్ పాయింట్ల మధ్య నెగిటివ్ పాయింట్ కూడా ఒకటి కనిపిస్తోంది. ఈ రకంగా ప్రత్యక్ష ఎన్నిక పెట్టినప్పుడు రెబల్స్ బెడద ఎక్కువ ఉంటుందని, దాంతోపాటుగా ఓట్లు చేల్చడానికి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు, క్రాస్ ఓటింగ్ ఎక్కువ జరుగుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంటే మేయర్ డైరెక్ట్గా బరిలోకి దిగుతున్నారు, కార్పొరేటర్ డైరెక్ట్గా బరిలోకి దిగుతున్నారు అన్నప్పుడు ఇక్కడ మనకి క్రాస్ ఓటింగ్ అంటే కింద వార్డులో ఉన్నటువంటి అభ్యర్థికి నచ్చితే ఒక ఓటు, పైన మేయర్ అభ్యర్థి నచ్చితే మరో ఓటు, నచ్చకపోతే ఇంకో ఓటు, ఆ రకంగా క్రాస్ ఓటింగ్ జరిగేటటువంటి ఛాన్స్ ఉంటుంది. అంటే ఒకే పార్టీ అభ్యర్థి మేయర్గా ఉన్నటువంటి వ్యక్తి, వార్డులో ఉన్నటువంటి వ్యక్తి, ఇద్దరిలో ఎవరికొకళ్ళకి ప్లస్ ఒకళ్ళకి మైనస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దాని ద్వారా ఇంకా ఈక్వేషన్స్ చాలా మారిపోతాయని, రెబల్స్ బెడద ఎక్కువగా ఉంటుంది. రెబల్స్ బరిలోకి దిగారంటే రేపు మేయర్గా నిల్చున్న అభ్యర్థి ఆయనకు వ్యతిరేకంగా సీట్ ఆశించిన వాళ్ళు మరొకళ్ళ బరిలోకి దిగితే పట్టుమని 1000 ఓట్లు 2000 ఓట్లు చీల్చినా చాలు కదా, తారుమారు అయిపోతుంది కదా జాతకం. అట్లా ఈ రకమైనటువంటి బ్లాక్ మెయిలింగ్, ఈ రకమైనటువంటి బెడద కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇది మంచిది కాదు అనేటటువంటి అభిప్రాయం కూడా మరోపక్క వ్యక్తమవుతుంది. సో విషయానికి విరుగుడున్నట్టే దానికి కూడా విరుగుడు ఉండేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాకపోతే మరి ఈ పరిపాలనా సంస్కరణని, ఈ రకమైనటువంటి ఎన్నికల సంస్కరణని ఎంతమంది నేతలు ఆమోదిస్తారు? ఇంకా లోతుల్లోకి దిగే కొద్దీ దీనికి సాధక బాధకాలు ఏంటో లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి, నాయకులకి తెలుస్తాయి కదా. మరి వాళ్ళు ఎంతమంది ఏ రకంగా అర్థం చేసుకుంటారు, ఎంతమంది ఆమోదిస్తారు, ఎంతమంది వద్దంటారు అనేది అయితే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారిపోయింది. సో నాయకులు ఎలా ఉన్నా, పార్టీలు ఎలా ఉన్నా, మరి ప్రజలుగా మీ ఆలోచన ఏంటి? ఈ రకంగా లోకల్ బాడీస్లో ప్రత్యక్ష ఎన్నికలు పెట్టడం అంటే కింద ఉన్నటువంటి నేతలు వాళ్ళు ఎన్నుకోవాలి పరోక్షంగా అనేటటువంటి అంశానికి తెరదించేసి ఇక మీద మీకు నచ్చిన నేతను మీరే ఎన్నుకోండి చెప్పేసి ప్రజలకే చాయిస్ ఇచ్చి ఓటు హక్కు వాళ్ళ చేతిలో పెట్టేసి ప్రజల చేత ఎన్నుకోబడేలాగా వ్యవస్థలో మార్పులు తీసుకురావడం అనేది ఆమోదయోగ్యమా కాదా, మంచికా చెడుకా? మీ అభిప్రాయం అంటే ఖచ్చితంగా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఈ అంశం పట్ల మీ అభిప్రాయం తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.